ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు, అమ్మగారికి వందనములు. మాకు 2022లో మ్యారేజ్ అయ్యింది. మా హస్బెండ్ డిఫెన్స్లో వర్క్ చేస్తుంటారమ్మా. నాగాలాండ్లో పోస్టింగ్ ఉన్నారు. అప్పుడు మాకు మ్యారేజ్ అయ్యి 2 years వరకు పిల్లలు లేరు. ఇంకా గర్భఫలం కోసమని ప్రాబ్లం ఏంటని హాస్పిటల్స్ చుట్టూ అంతా తిరిగేదాన్ని. ఇంకా మేము వెళ్తే చేసే ప్రతి టెస్ట్లో కూడా నార్మల్ రిపోర్ట్స్ వచ్చేది. నాకు బెల్లంపల్లి ప్రేయర్స్ అనేవి నాకు పరిచయం అయింది. ఆరాధనలు లేక నేను మా హస్బెండ్ చెప్పడం బట్టి నేను అప్పటి నుంచి ఫాలో అయ్యేదాన్ని. నా మనసుకి ఎంతో నెమ్మది, ఆదరణ, ధైర్యం ఆ ప్రార్థనల వల్ల నేను పొందుకున్నాను. అయితే నేను హాస్పిటల్స్ చుట్టూ తిరిగే ఈ క్రమంలో ఏంటంటే, నాకు ఒక టెస్ట్లో నార్మల్ వస్తే ఇంకో టెస్ట్ చేయడం, అలా టెస్ట్లో ఇంకా డెప్త్లోకి వెళ్ళే కొద్దీ నాకేంటంటే ఇన్ఫెక్షన్ ఉంది అని ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇంకా ఆ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అది ఉంటే పిల్లలు అన్నారు పుట్టరు. ఇంకా ఏ రోజైతే నాకు ఇన్ఫెక్షన్ ఉందని తెలిసిందో ఆ రోజు నేను ప్రతిరోజు లైవ్ చూసేదాన్ని, ఈవినింగ్ 6 to 9. ఆ రోజు నేను ఎంతో కన్నీటితో, వేదనతో, ప్రభువా నాతో మాట్లాడవా అని నేను లైవ్లో ఉన్నప్పుడు ఆ రోజు అమ్మగారి ద్వారా దేవుడు మాట్లాడిన మాట జకర్యా 9:12 వాక్యం. ఆ రోజు అది చెప్పారు, బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీకు 2 మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నానని మాట్లాడారు. ఆ రోజు డేట్ ఏంటంటే సెప్టెంబర్ 7, 2023. నా బైబిల్లో కూడా నేను మార్క్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువు. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరులేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా. దేనిలో పడియుండియు? క్రైస్తవులకి, దేవుని పిల్లలకి, ఉపవసించి ప్రార్థన చేసే వారికి నీకు బంధకములున్న నిరీక్షణ ఉంటది. నెక్స్ట్ ఏమన్నాడు తెలుసా? 2 మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. 2 మేలు మీకు చేసేదనని నేడు మీకు నేను తెలుపుతున్నా. ఎందుకు అంటే, ఒక బంధకముని మీద పడిందంటే దానికి ఒక అద్భుతం వెనక ఉంది అనే విషయం ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఆ వాగ్దానాన్ని నేను రిసీవ్ చేసుకున్నాను 50 దినాలప్పుడమ్మా. ఆ రోజు దేవుడు జకర్యా 9:12 వాక్యం మీరు చెప్పారమ్మా. అది నా మనసుకి ఎంతో వేదనతో నేను ఆ రోజు ప్రేయర్లో ఉన్నాను. కానీ నాకు ఆ రోజు చాలా ధైర్యం, నా కన్నీటికి ఓదార్పు ఆ రోజు మీరు చెప్పిన మాట ద్వారా కలిగింది. నేను ఇంకా ఆ మాటను ఎప్పుడూ మర్చిపోలేదు. అదే వాగ్దానాన్ని పట్టుకొని ఇంకా ప్రతిరోజు ప్రార్థన చేసేదాన్ని. నాకు ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది ఆ ఇన్ఫెక్షన్ కోసం. డాక్టర్ అయితే 2-3 years వరకు పిల్లలు పుట్టడం కష్టం అన్నారు. ఇన్ఫెక్షన్ అయితే 6 months వరకు తగ్గదని చెప్పారు. ఇంకా ఏంటంటే నేను 50th డే ఫాస్టింగ్, లాస్ట్ ప్రేయర్ రోజు పాస్టర్ గారు చెప్పిన రీతిగా మీరు 7 prayer requests రాయండి. మీరు విశ్వాసంతో ప్రార్థనలో ఉండి ఆ ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన పేపర్ని చింపేస్తే ఖచ్చితంగా మీరు నమ్మితే జరుగుతాయి ఆ ప్రేయర్ రిక్వెస్ట్ రాసినవి అని చెప్పారు. నేను విశ్వాసంతో 7 prayer requests రాశాను. అందులో నేను రాసిన 2 రిక్వెస్ట్లు ఏంటంటే, తండ్రి నాకు ఈ ఇన్ఫెక్షన్ తగ్గిపోవాలి. నేను ఇప్పటి వరకు హాస్పిటల్స్ చుట్టూ తిరిగి నేనైతే చాలా అలసిపోయాను ఈ 1.5 yearలోనే. కానీ నేను ఏ హాస్పిటల్ మెట్టు ఎక్కకుండా గర్భఫలం అది నీవిచ్చు బహుమానం నీవే ఇవ్వాలి అని నేను ఆ 50వ దినం ప్రేయర్ రిక్వెస్ట్లో నేను ఆ 2 రాశాను. దేవుడు గొప్ప దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు. ఆ దినం నేను రాసిన ప్రేయర్ రిక్వెస్ట్ ప్రకారం 2023 డిసెంబర్లోనే, అంటే 2 monthsలోనే నాకు ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది. 2024 ఫిబ్రవరిలో నేను కన్సీవ్ అయ్యాను. మళ్ళీ 2024 అక్టోబర్ 17న లాస్ట్ ఇయర్ 50th డే ప్రేయర్ అటెండ్ అయ్యాం. అక్టోబర్ 19న పాప పుట్టింది. ఇప్పుడు పాపకి 1 year ఈ మంత్ 19th. నేను పాప పుట్టిన తర్వాత తనని తీసుకొని మందిరంకి రావాలి, సాక్ష్యం చెప్పాలి అని నేను అప్పుడే అనుకున్నాను. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. ఎక్కడి నుండి వచ్చారమ్మా? సికింద్రాబాద్ నుంచి వచ్చాం. మా హస్బెండ్ పోస్టింగ్ ఎట్ ప్రెజెంట్ సికింద్రాబాద్లో అమ్మ. వచ్చింది ఇక్కడికే ఉన్నారా?
ఇక్కడనే. ఓకే. దేవుడు చక్కని పాపనిచ్చాడు, అవునా? దేవుడు ఆశీర్వదించాడు. 50th డే కదా, 50వ దినం మీరు ఏకీభవించిన అంశంలో నెక్స్ట్ 50th డే కల్లా దేవుడు మీ చేతిలో పాపనుంచాడు. అవునమ్మా. మంచి ఆరోగ్యకరమైన బిడ్డను మీకు ఇచ్చాడు. అవునా? ఈరోజు సాక్షిగా నిలబెట్టాడు. అవునమ్మా. చూడండి ఎంతమంది వింటున్నారు ఈ సాక్ష్యం. చూడండి 50వ ఆమె ఏకీభవించింది, దేవుడు ఆమెతో మాట్లాడాడు లైవ్లోనే. 50వ రోజు ప్రార్థనలో ఆమె ఇచ్చిన 7 అంశాల్లో అద్భుతమైన జవాబు ఇచ్చాడు దేవుడు. మీరు కూడా 50th డే 7 అంశాలు మీరు ఏదైతే పెట్టి ఏకీభవిస్తున్నారో ఆ రోజు వాక్యంలో ప్రార్థనలో మీరు కూడా ఇదే అద్భుతాన్ని చూడబోతున్నారు. మరుసటి ఋతువు కల్లా ఒక గొప్ప అద్భుతం, గొప్ప కార్యాన్ని మీరు చూడబోతున్నారు. దేవునికి నమ్మకంగా ఉండండి అమ్మా. దేవుడు చూపిన కృప మీ పట్ల గొప్పది. మీరు నమ్మకంగా వాక్యాన్ని కృతజ్ఞులై ఉండండి. మా పేరేంటి? లిడియా జాయిస్. 1 year. ఇప్పుడు రేపు 19th వస్తే 1 year. అవునమ్మా. 1 year. ఈ సాక్ష్యాన్ని బట్టి మీరందరూ ధైర్యం తెచ్చుకోండి. ఇక్కడ ఉన్నవారు, లైవ్లో ఉన్నవారు, మీరు కూడా ఇదే జాయ్, ఇదే సంతోషాన్ని పొందబోతున్నారు ఈ సంవత్సరం. దేవుడట్టి కార్యము ఈ సాక్ష్యాన్ని బట్టి అందరిలో జరిగించి ఈ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించు గాక. గాడ్ బ్లెస్ యు తల్లి.